నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణకు కొత్త గేట్ వేగా శంషాబాద్, కొత్త ఎకానమీ జోన్గా మారనున్న ముఖ చిత్రం. చిన్న పొరపాటు జరిగిన భారీ మూల్యం. ప్రాపర్టీ కొనుగోలులో పక్కా ప్లానింగ్ ఉండాలంటోన్న ఎక్స్పర్ట్స్. ఇల్లు పరిశీలించడానికి వర్షాకాలమే బెస్ట్ టైం. ప్రాపర్టీ ధరను బిల్డర్లు తగ్గించే ఛాన్స్ ఉందంటున్న నిపుణులు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో ఏఎంఆర్ నిర్మాణాలు. అత్యంత సుందరంగా సిద్ధమైన లెగసీ విల్లా. ఇల్లు కొనే ముందు కేవలం 10 నిమిషాలు ఆలోచిస్తున్నారా, లేక 10 విషయాలు కూడా చెక్ చేస్తున్నారా? రియల్ ఎస్టేట్లో ఒక చిన్న పొరపాటు జీవితాంతం పెద్ద నష్టంగా మారొచ్చు. ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా తొందరపాటు నిర్ణయాలు, అసంపూర్ణ డాక్యుమెంట్లు, మార్కెట్పై అవగాహన లేకపోవడం వల్ల లక్షలు కాదు, కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయలు కూడా నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. అందుకే ప్రాపర్టీ లావాదేవీల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన 10 గోల్డెన్ రూల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రాపర్టీ కొనే సమయంలో ఏ డాక్యుమెంట్స్ పరిశీలించాలి? ప్రాపర్టీ క్రయ విక్రయాల్లో పాటించాల్సిన రూల్స్ ఏంటి? అనుమతులు లేకుండా ముందడుగు వేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? భవిష్యత్ లొకేషన్ అభివృద్ధిని ఎలా అంచనా వేయాలి? ఇల్లు కొనడం ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇదే సమయంలో ఇల్లు అమ్మడం కూడా అంత సులభమైన వ్యవహారం కాదు. ఇల్లు కొనే సమయంలో, అమ్మే టైంలో చిన్న పొరపాటు జరిగినా నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు భవిష్యత్ అవసరాల కోసం ఇల్లు కొంటున్నా, లేదంటే మంచి ధర కోసం అమ్ముతున్నా పక్కా ప్లానింగ్ ఉండాలి. కొందరి దగ్గర డబ్బులు ఉన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక భారీగా నష్టపోతారు. తొందరపాటు నిర్ణయాలు, పూర్తి వివరాలు తెలుసుకోకుండా ముందుకు వెళ్లడం వల్ల ఆర్థిక పరంగానే కాదు, న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటారు. అందుకే ఇల్లు కొంటున్నా, అమ్ముతున్నా ఖచ్చితంగా 10 సూత్రాలను ఫాలో అవ్వాలని చెబుతున్నారు రియల్ రంగ నిపుణులు. స్థిరాస్తిని కొనడం లేదా అమ్మడం మన జీవితంలో అతి ముఖ్యమైన విషయం. ఇందులో మోసపోకుండా ప్రజలు చాలా జాగ్రత్త పడాలి. మీరు ఎందుకు కొంటున్నారు, ఎందుకు అమ్ముతున్నారు అన్న విషయంలో స్పష్టత ఉండాలి. పెట్టుబడి కోసమా, స్వీయ నివాసానికా, లేక అత్యవసరంగా డబ్బు అవసరమా? ఈ ప్రశ్నకు సమాధానం ఉంటే సరైన నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది. అలాగే ఆస్తిని కొనేటప్పుడు అన్ని రకాల పత్రాలను పరిశీలించాలి. లింక్ డాక్యుమెంట్, టైటిల్ డీల్, ఈసీ కనీసం 30 ఏళ్లవి ఉండాలని, అన్ని అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తొందరపాటు నిర్ణయం నష్టాలకు దారితీస్తుందని, ప్రతి డాక్యుమెంట్ క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకం చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు ఇల్లు అమ్ముతుంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆర్డర్లో పెట్టుకోవాలి. యాజమాన్య హక్కులను నిరూపించే టైటిల్ డీల్, ప్రాపర్టీ ట్యాక్స్, విద్యుత్, నీరు, సొసైటీ మెయింటెనెన్స్ కి సంబంధించి నో డ్యూస్ సర్టిఫికెట్లు అన్నీ రెడీ చేసుకోవాలి. హోమ్ లోన్ ఉంటే లోన్ క్లోజ్ చేసుకోవడం మంచిది. ఏదైనా ప్రాపర్టీ డీల్ కుదుర్చుకునే ముందు మీ పర్పస్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. కొందరు ధరలు ఎక్కువగా ఉన్నాయని ఇంటిని అమ్ముతారు. మరికొందరికి డబ్బు అవసరం లేదా కొత్త ఇల్లు కావాలని కోరుకుంటారు. అందుకే మీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా అర్థం చేసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ఈ రోజున లంగ్ స్పేస్ లేక ఒక మంచి చక్కటి గాలి వీసేటువంటి పరిస్థితి లేక ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి జియోస్ అన్నిట్లలో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ తోటి మనం హైరేజ్ బిల్డింగ్స్ ఎంత దూరం అన్నా పోయే ఛాన్స్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కొంత పరిధిని తగ్గించేసి మనకు ప్రాపర్టీలు కావాలి కాబట్టి అని గవర్నమెంట్ అమ్మడానికి ప్రయత్నం చేసినా, లేదా ప్రైవేట్ వాళ్ళు దాన్ని ఇల్లీగల్ లేఅవుట్స్ వేసేసి ఎట్లాగో ఇల్లీగల్ అయిపోయింది కాబట్టి లీగలైజ్ చేయాలని ఆలోచించిన అది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ ఏ నేచర్ ఫ్రెండ్లీ అని నేను అనుకుంటాను. నా పర్టికులర్ ఒపీనియన్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ దాన్ని ముట్టుకోకుండా సిటీ ఎక్స్పాన్షన్స్ కోసం మనం లాజిస్టిక్స్ను మనం కనుక చూసుకొని ఫ్యూచర్ జనరేషన్స్ను మనం చూసుకోవాలి. అంటే ఆక్సిజన్ అనేది మనకు రాకుండా రేపొద్దున అసలు వాటర్ లోపలికి మనకు సింక్ అయ్యే పరిస్థితే లేకుండా ఉండేటువంటి పరిస్థితి హైదరాబాద్ ఎప్పుడు రాకూడదు. ఈరోజు మనం ఆలోచించొద్దు, నెక్స్ట్ 200-300 ఇయర్స్ దాకా మనం ఆలోచించుకోవాలి, మనకు వచ్చేటువంటి నెక్స్ట్ 5-6 జనరేషన్స్ దాకా ఆలోచించుకోవాలి. ప్రతి ప్రాపర్టీకి ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ విలువ ఉంటుంది. సేల్ వాల్యూ ఈ రేటు కంటే తక్కువగా ఉండకూడదు. తక్కువ ధర కోసం సమీప ప్రాంతాలలో ఇటీవల జరిగిన ప్రాపర్టీ సేల్స్ను పరిశీలించాలి. దీనివల్ల కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరూ అధిక ధరలు లేదా తక్కువ ధరలకు సెటిల్ కాకుండా లాభపడొచ్చు. డాక్యుమెంట్స్లో పేర్కొన్న ఏరియాకి, ప్రాపర్టీ యాక్చువల్ సైజుకి మధ్య తేడాలు ఉండొచ్చు. అందుకే లైసెన్స్ పొందిన సర్వేయర్ ద్వారా భూమిని కొలవాలి. తర్వాత స్థానిక సర్వే రికార్డులు లేదా జీపీఎస్ డేటాతో కంపేర్ చేసుకోవాలి. ప్రభుత్వ అనుమతులు పొందిన టౌన్షిప్లు లేదా హౌసింగ్ ప్రాజెక్టులలో ప్రాపర్టీలను మాత్రమే కొనుగోలు చేయాలి. అనుమతులు లేని భవనాలు భవిష్యత్తులో లీగల్ యాక్షన్స్ లేదా కూల్చివేతను ఎదుర్కోవాల్సి రావచ్చు. టౌన్ ప్లానింగ్ అథారిటీ లేదా లోకల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ ఉందో లేదో చెక్ చేయాలి. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ పరిశీలించాలి. ప్రాపర్టీలో నీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి సరఫరా, సరైన రహదారి సదుపాయం వంటి ముఖ్యమైన సౌకర్యాలు ఉన్నాయా అని నిర్ధారించుకోవాలి. ఈ సౌకర్యాలు లేకపోతే చాలా సమస్యలు రావడంతో పాటు ఆస్తి విలువ తగ్గుతుంది. మన దేశంలో ఆస్తి వివాదాలు సర్వసాధారణం. కొనుగోలు చేసే ముందు ఆస్తికి సంబంధించిన ఏవైనా కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు లేదా చెల్లించని లోన్లు ఉన్నాయా లేదా సరిచూసుకోవాలి. ఎన్కబరెన్స్ సర్టిఫికేట్ వెరిఫై చేసి ఆస్తి చట్టబద్ధంగా స్పష్టంగా ఉందో లేదో తెలుసుకోవాలి. ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకానికి ఎప్పుడూ తొందర పడకూడదు. డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి, ఖర్చులను అర్థం చేసుకోవడానికి, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడానికి సమయం కేటాయించాలి. జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేయడం వల్ల ఆర్థికపరమైన, న్యాయపరమైన రిస్క్ తగ్గుతుంది. ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా తప్పకుండా ఈ సూత్రాలను పాటించాలని వారు సూచిస్తున్నారు. రైనీ సీజన్ ఈ సమయంలో ఇల్లు కొనాలనే ఆలోచన చాలా మంది వాయిదా వేస్తారు. కానీ రియల్ ఎస్టేట్ నిపుణులు మాత్రం ఇదే బెస్ట్ టైం అంటున్నారు. ఎందుకంటే ఎండాకాలంలో కనిపించని నిర్మాణ లోపాలు, డ్రైనేజ్ సమస్యలు, వరద ముప్పు, నీటి నిల్వలు అన్నీ వర్షాకాలంలోనే బయటపడతాయి. కాబట్టి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ముందు ఒక్కసారి వర్షంలో వెళ్లి ప్రాజెక్టును పరిశీలిస్తే భవిష్యత్తులో పెద్ద నష్టాల నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇల్లు పరిశీలించడానికి వర్షాకాలమే బెస్ట్ టైం. ఈ సమయంలోనే తెలియనున్న నిర్మాణ లోపాలు, ఇంటిలో ఎక్కడైనా లీకేజీ ఉంటే బహిర్గతమయ్యే ఛాన్స్, ధర విషయంలో బిల్డర్తో బేరమాడేందుకు అవకాశం, ప్రాపర్టీ ధరను బిల్డర్లు తగ్గించేందుకు అవకాశం. వర్షాకాలంలో ఏ పని చేయాలన్నా కొంత ఇబ్బంది. ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. తీరా బయటకు వెళ్ళాక వర్షం పడితే ఇక అంతే సంగతులు. మిగతా పనులను పక్కన పెడితే వానాకాలంలో ఇంటిని కొనేందుకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించారు. నిర్మాణ రంగ సంస్థలు సైతం తమ కస్టమర్లకు కన్స్ట్రక్షన్ ప్రాజెక్టును చూపించేందుకు ఇష్టపడవు. ఈ క్రమంలో వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ రంగం కాస్తంత నెమ్మదిస్తుంది. ఇళ్ల అమ్మకాలు కొంతమేర పడిపోతాయి. అయితే కొనబోయే స్థిరాస్తి ప్రాజెక్టు గురించి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలంటే మాత్రం వానాకాలంలో వెళ్లి చూడడమే సరైనదని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్లాట్ కానీ విల్లా కానీ ఉన్నప్పుడు మీ బాత్రూమ్స్లో కానీ లేకుంటే మీకు ఉన్నటువంటి రూఫ్ నుంచి కానీ మీకు వాటిని ఎలాగా మీకు సీపేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పైనుంచి వచ్చే సీపేజెస్ ఒక రకంగా ఉంటే బాత్రూంలో ఉన్నటువంటి టైల్స్ నుండి లేదా మీకు పెట్టుకున్నటువంటి సిపి శానిటరీ ఫిట్టింగ్స్ ఒక్కొక్కసారి అక్కడ నుండి లీకేజెస్ వల్ల కానీ లేదా వాళ్ళ నుంచి మనకు మన శానిటరీ మెటీరియల్ మన ప్లంబింగ్ మెటీరియల్ వెళ్తుంది కాబట్టి ఆ ప్లంబింగ్ మెటీరియల్లో ఎక్కడైనా లీక్ ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి వాళ్ళల్లో మనకు డ్యామ్ ప్రూఫ్ లాంటిది మనం వాడకపోతే కొన్నిసార్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ నుండి ఆ చెమ్మ అంటే ఆ వాటర్ అనేది మనకు బయటకు వచ్చేసి లోపల ఉన్నటువంటి ప్యాచెస్ పెయింట్ వేసిన తర్వాత కూడా మనకు ప్యాచెస్ కనపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం కొంచెం జాగ్రత్తగా బిల్డర్ జాగ్రత్తలు తీసుకుంటాడు, బట్ మనం కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సాధారణంగా కొంత మందగిస్తుంది. చాలా మంది కొనుగోలుదారులు వర్షాలు తగ్గాకే ఇళ్లు చూడాలని భావిస్తారు. దీంతో బిల్డర్లు కూడా కొనుగోలుదారులు తగ్గిపోవడంతో విక్రయాలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం, ధరల విషయంలో కొంత వెసులుబాటు చూపించడం కనిపిస్తుంది. అయితే కొనుగోలుదారులకు మాత్రం ఇదే సరైన అవకాశమని నిపుణులు చెబుతున్నారు. వర్షం పడుతున్న సమయంలో ఇంటిని పరిశీలిస్తే పైకప్పు, బాల్కనీ, కిటికీలు, గోడలు, బాత్రూంలలో ఎక్కడైనా నీరు కారుతుందా, తేమ ఎక్కువగా ఉందా, గోడల్లో సీపేజ్ ఉందా వంటి నిర్మాణ నాణ్యతకు సంబంధించిన అంశాలు స్పష్టంగా తెలుస్తాయి. అలాగే బేస్మెంట్లోకి నీరు చేరుతుందా, లిఫ్ట్ పిట్లో నీరు నిలుస్తుందా, విద్యుత్ వ్యవస్థ సురక్షితంగా ఉందా వంటి విషయాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. నిర్మాణ నాణ్యతను అంచనా వేసి ఇంటి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇల్లు ఎంత బాగున్నా దాని చుట్టూ ఉన్న పరిసరాలు సరిగా లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తప్పవు. ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో ఆ ప్రాంతంలో నీరు నిలుస్తుందా, రోడ్లు పూర్తిగా మునిగిపోతాయా, డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పాత వాగులు, సహజ నీటి ప్రవాహ మార్గాల సమీపంలో నిర్మించిన కొన్ని ప్రాజెక్టుల్లో వరద ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కొనుగోలు ముందు భూ రికార్డులు, లేఅవుట్ అనుమతులు, డ్రైనేజీ మ్యాప్, స్థానికుల అభిప్రాయాలను కూడా పరిశీలించడం అవసరమని సూచిస్తున్నారు. వర్షాకాలంలో ఇంటి పరిశీలన అంటే కేవలం భవనం మాత్రమే కాదు, మొత్తం జీవన వాతావరణాన్ని అంచనా వేయడం కూడా అని నిపుణులు అంటున్నారు. కార్యాలయానికి వెళ్లే రోడ్లు ఎలా ఉన్నాయి, స్కూల్, హాస్పిటల్, మార్కెట్కు చేరుకోవడం సులభమేనా, ప్రజా రవాణా అందుబాటులో ఉందా, విద్యుత్ అంతరాయాలు ఎక్కువగా వస్తున్నాయా వంటి అంశాలపై కూడా స్పష్టత వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో అయితే పునాది ఎత్తుగా ఉన్న ఇళ్లు, వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లే డ్రైనేజీ ఉన్న ప్రాజెక్టులు, నిబంధనల ప్రకారం నిర్మించిన అపార్ట్మెంట్లకే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం అందమైన బ్రోచర్ లేదా మోడల్ ఫ్లాట్ను చూసి కాకుండా వర్షంలో కనిపించే వాస్తవ పరిస్థితుల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో సురక్షితమైన పెట్టుబడిగా మారుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఈ రెండే మనకు ఫ్లాట్ లోపల ఉన్నటువంటి మేజర్ ఛాలెంజెస్గా కనపడతాయి. కమ్యూనిటీ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి వాటర్ పంపింగ్ ఉందా, పైనుంచి వస్తున్నప్పుడు వాటర్ ప్రెషర్ తోటి వస్తుందా లేదా, పవర్ సప్లై సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ మీకు ఉన్నటువంటి టైల్స్ అంటే మిగతా టెక్నికల్ క్వాలిటీస్ అన్నీ కూడా మనం రౌండ్ అప్ చేసుకుని చాలా క్యాజువల్గా మనం చెక్ చేసుకోవాల్సింది. అంటే కళ్ళకు కనపడేటువంటి ఆ గ్లిటరీ విషయాలే కాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే బిల్డింగే కాకుండా మామూలుగా మీరు 5:30, 6 o'clock వరకు మీరు ఆఫీసులో ఉన్న తర్వాత రెయినీ సీజన్లో మీకు వెళ్ళడానికి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్స్ కానీ వాటిలలో మీకు ఎక్కడన్నా వాటర్ లాగిన్ ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉందంటే మీరు ఒక బైక్లో కానీ స్కూటీలో కానీ మీరు వెళ్తున్నారా, కార్లో వెళ్తున్నారా, లేకపోతే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నారా, అలాంటప్పుడు మీకు ఆ కనెక్టివిటీలో ఉన్నటువంటి డిస్టెన్సెస్, మీకు టైమింగ్స్ ఎంత అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నట్లయితే వరద ముప్పు లేకుండా పునాది ఎత్తు ఉన్న ప్రాజెక్టును ఎంచుకోవాలి.
పార్కింగ్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ వదిలిన నిబంధనలు పాటించిన వాటిలో మాత్రమే కొనుగోలు చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రహదారులు సరిగా లేవని, గుంతలమయంగా ఉన్నాయని గుడ్డిగా తిరస్కరించవద్దు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఆ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయాలి. ఈ రంగంలో అవగాహన ఉన్నవారితో చర్చించి ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రకాశవంతమైన ప్రశాంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెలిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెలిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు.
15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ ను నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్పోర్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు భారీ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది తెలంగాణ సర్కార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్గా డెవలప్ చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో రాబోయే కాలంలో శంషాబాద్ ప్రాంతం తెలంగాణకు కొత్త గేట్వేగా మారనుందనే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. తెలంగాణకు కొత్త గేట్వేగా శంషాబాద్. 150 ఎకరాల్లో అల్ట్రా మోడర్న్ బస్ టెర్మినల్, నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో, శంషాబాద్ మీదుగా ముంబై, హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, హై స్పీడ్ రైలుకు కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడే. కొత్త ఎకానమీ జోన్గా మారనున్న శంషాబాద్. ఇప్పటి వరకు శంషాబాద్ అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మాత్రమే. కానీ ఇకపై అది తెలంగాణ మొత్తం రవాణా వ్యవస్థకు సూపర్ కనెక్టివిటీ హబ్గా మారుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎయిర్, రైల్, మెట్రో, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అన్నీ ఒకే జోన్లో అందుబాటులోకి వస్తే శంషాబాద్ దేశంలోనే తొలి ఎయిర్, రైల్, రోడ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ హబ్గా నిలిచే అవకాశం ఉంది. శంషాబాద్ సమీపంలోని బహదూర్గూడలో సుమారు 150 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో భారీ బస్ టెర్మినల్ నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణ జిల్లాలన్నింటితో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండేలా డిజైన్ సిద్ధమవుతోంది. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులకు ఇది గేమ్ చేంజర్గా మారనుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గేట్వే టు హైదరాబాద్ శంషాబాద్ అనేది మనకు మేజర్గా కనపడుతుంది ఇక్కడ. అది ఈ రోజున కామన్ అయినటువంటి ఎయిర్పోర్ట్ తీసుకున్నా కూడా, రింగ్ రోడ్ కనెక్టివిటీని తీసుకున్నా కూడా, అండ్ ఇటు ఐటీ కారిడార్కు, ఇటు బంజారా హిల్స్ లాంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నటువంటి వాటికి తీసుకున్నా కూడా, లేకపోతే మనకు ఆ ఫ్యూచర్ సిటీ నుంచి వచ్చే దానికి తీసుకున్నా కూడా, రెండింటికి మధ్యలో మనకు బెంగళూరు హైవే అనేది ఉంది ఇక్కడ. సో అక్కడి నుంచి కనుక తీసుకుంటే కొత్తూరు దగ్గర లాజిస్టిక్ హబ్ ఉంది, ఆ తర్వాత డేటా సెంటర్స్ అన్నీ అక్కడే వస్తున్నాయి. అండ్ అక్కడ మనకు వాటర్ కూడా ఎక్కువగా మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనుకోండి, లేకుంటే మిగతా ఓపెన్ ఏరియాస్ అవన్నీ తీసుకున్నప్పుడు చాలా చక్కగా ఉండేటువంటి అక్కడ కనపడుతున్నాయి. యూనివర్సిటీస్ వస్తున్నాయి, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అండ్ లాట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెడీలీ అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎక్కువగా కనపడుతుంది మనకు. హైదరాబాద్ మెట్రో 2వ దశలో నాగోల్ శంషాబాద్ కారిడార్ కీలక ప్రాజెక్టుగా ముందుకు వస్తోంది. ఈ మార్గం పూర్తయితే ఇక భవిష్యత్తులో హైదరాబాద్కు వచ్చే ప్రయాణికులకు క్యాబ్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెట్రో, హైస్పీడ్ రైల్, ఎంఎంటీఎస్ రైల్, ఇంటర్సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు స్మార్ట్గా ట్రావెల్ చేసే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పవచ్చు. సర్కార్ ప్లాన్ సక్సెస్ అయితే ట్రాఫిక్తో పాటు భారీ క్యాబ్ ఛార్జీలకు చెక్ పడనుంది. ప్రయాణికులు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెట్రోలో నగరంలోనికి ప్రధాన ప్రాంతాలకు సులభంగా చేరుకోగలరు. అదే సమయంలో శంషాబాద్లో భారీ మెట్రో డిపో నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ముంబై, పూణే, హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ను మొదట కోకాపేట్ వరకే ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు దాన్ని శంషాబాద్ వరకు ఎక్స్టెండ్ చేయాలని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ ప్రాజెక్ట్ అమలైతే విమానం దిగిన ప్రయాణికులు కేవలం కొద్ది నిమిషాల్లోనే హైస్పీడ్ రైల్వే స్టేషన్కు చేరుకుని గంటల్లోనే ఇతర నగరాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇక శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేయనున్న హైస్పీడ్ రైల్వే స్టేషన్తో పాటు ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్, మెయింటెనెన్స్ డిపోను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే వైపు నడిచే హైస్పీడ్ రైళ్లకు ఇది కీలక కమాండ్ సెంటర్గా పనిచేసే అవకాశం ఉంది. హై స్పీడ్ రైల్ సిస్టమ్ కూడా మనకి ఏదైతే హబ్ ఉందో అది అక్కడే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బస్ టెర్మినల్ కూడా ఒకటి ఉంది. తర్వాత మనకు హైకోర్టు కూడా మనకు అక్కడే వస్తుంది. అంటే మేజర్గా కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మనకు అక్కడ కనపడుతున్నాయి. అండ్ 2 మేజర్ సిటీస్ కంటే బెంగళూరుకి అండ్ హైదరాబాద్కు కనెక్టింగ్ ఉన్నటువంటి మెయిన్ రోడ్ అక్కడ ఉంది అక్కడ మనకు. అండ్ మీకు స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా, ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా, ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నా కూడా ద శంషాబాద్ హెస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ద హబ్ లాగా మనకు అక్కడ కనపడుతుంది. దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ అని అనుకోవచ్చు మనం అన్ని రకాలుగా. ఈ మెగా ప్రాజెక్టులు గ్రౌండ్ పైకి వస్తే శంషాబాద్ చుట్టూ భారీ ఆర్థిక కార్యకలాపాలు పెరగనున్నాయి. హోటళ్లు, లాజిస్టిక్స్ పార్కులు, కమర్షియల్ స్పేస్లు, ట్రావెల్ సర్వీసులు, స్టార్టప్ హబ్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మరింత వేగంగా ఎదగడానికి ఈ మెగా మొబిలిటీ హబ్ కీలక మైలురాయిగా మారనుందని ఇండస్ట్రీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.